ఏంటి రోజు స్పెషల్? టెంపుల్కి వెళ్తున్నాం. ఓ స్వాతి, ఎప్పుడెలా బిహేవ్ చేయాలో తెలియదా? తప్పే ఉంది స్వాతి, నీతోనేగా. ఎలాగో ఇంకొన్ని రోజులు విడిపోతున్నాం, ఈ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. ఈ విషయం నువ్వు కొట్టకుండా కూడా చెప్పొచ్చు స్వాతి. నువ్వు కూడా టచ్ చేయకుండా అడగాల్సింది. నా వైఫే కదా అని చనువు తీసుకున్నాను. ఆ రైట్స్ నీకు లేవు. కోర్ట్ కండిషన్ పెట్టింది కాబట్టి నేను భరిస్తున్నాను. చేతులేస్తే ఊరుకున్నది లేదు. 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళలో మార్పు వస్తుందన్నది కోర్టు ఉద్దేశం. అంతేగాని ఒకే ఇంట్లో ఉండి దూరం దూరంగా ఉండమని కాదు స్వాతి. బా, నేను నీకు దగ్గర అవ్వలేను. నేను నీకు దగ్గర అవ్వలేను. ఐ డోంట్ వాంట్ యు. నాన్న, టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. అలాగే అమ్మా. నేను నీకు దగ్గర అవ్వలేను. ఐ డోంట్ వాంట్ యు. అల్లుడు, ఊతప్ప తీసుకొస్తాను, తింటవేటి? ముద్దు ముచ్చట్లు లేక నేను ఏడుస్తుంటే ఊపుకుంటూ వచ్చి ఊతప్పం కావాలంటావా? ముందా రావు గారు, మీరు ఆఫీస్లో ముందు కొట్టేస్తున్నారండి. మీరు ఉండండి సార్. యారా, పితూరీలు చెప్తావా? పితూరీలు పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? నేను అమాయకుండండి. చా నోర్మై, గ్యాస్ కంపు నీ దగ్గర నోటిదోల ప్రసాద్ గారు లాగా. సార్ మధ్యలో నన్ను ఎందుకు లాగుతారండి? ఊరుకోండి సార్, మీరేదో పతివతలా మాట్లాడతారు. సార్ బయలుదేరుతాను. ఎక్కడికిరా? కూర్చో. అయినా మా అమ్మేది చెప్తే నీకేమొస్తుందిరా? ఏమొస్తుందిరా? ఏమొస్తుందిరా మా అమ్మేది చెప్తే నీకు? సత్య గారు, ఎంప్లాయీస్ మధ్యలో విషయాలు మేనేజ్మెంట్ చెప్తే ఏమొస్తుందండి? మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అన్నారా? పల్లెటూరు నుంచి వచ్చాను సార్. ఇక్కడ పరిస్థితులకి వెళ్ళకపోయాను. నా టాలెంట్కి ఎవరు జాబ్ ఇవ్వలేదు. వర్క్ రాదు కాబట్టి మేనేజ్మెంట్తో క్లోజ్గా ఉన్నాను సార్. సత్య గారు, ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు వర్క్ రాకపోతే నలుగురి కడిగి నేర్చుకోవాలి, కానీ నలుగురి మీద పితూరులు చెప్పడం ఏంటి సార్? సారీ సార్. రావు గారు, ఇంకా మందు ఉందా? ఆఫీస్లోనే సిట్టింగ్ చేద్దాం. ఉంది, తీయమంటారా? తీయండి తీయండి చెప్తాను. రావు గారు, ఇది బ్యాగా బార్ అండి. వైన్ షాప్లో కూడా ఇన్ని వెరైటీలు ఉండవు కదా. రావు గారు, శాలరీ రాలేదు కదా, ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడవి? మన స్టోర్ రూమ్ లో 2 CPUలు ఉన్నాయి, అమ్మేశా. జైత్రికి చెప్తావా? చెప్పుకో, చెప్పే. ఇవి చూడ్డానికి కూల్ డ్రింక్స్ లా ఉంటాయి. థమ్స్అప్ లో మ్యాన్సన్ హౌస్, స్ప్రైట్ లో స్ప్రింగ్ ఆఫ్ కలిపేశా. మొత్తాన్ని మంచి పని చేయాలండి. పోయింది పోయింది పోయింది. స్వాతి, తాగొచ్చావా? లేదు, ఊదు. నేను తాగలేదు. ఏయ్, ఊదహే. ట్రాఫిక్ కానిస్టేబుల్ తయారైంది ఇది. తాగొచ్చావు కదా? అవునే, తాగొచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? నానా రారా వస్తుడారా? నానా, తాగొచ్చాడు నానా. ప్రసాద్, నువ్వు మంతు అవుతావా? నువ్వు కంపెనీ ఇస్తావా? ఏయ్ పిచ్చా, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు వరకైనా గొడవలు చాలేదా? ప్రసాద్, అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? నాతో చెప్పు, నేను తీరుస్తాను. పక్క మీ అమ్మాయికి ముద్దడి తీవనంది, మీరు ఇస్తారా? నానా, మీరే డీల్ చేయండి. వీడు బతుకు జట్కా పండి జడ్జి మరి డీల్ చేయడానికి. పైకి రండి, డీల్ చేద్దరు కానీ. నువ్వు వస్తా అని నేను అబ్బాయా. ఇప్పుడు ఈడున్న పరిస్థితుల్లో నేను లోపలికి వెళ్తే ఏగలు తీసిన కూడలా బయటకు వస్తాను. అమ్మో, నాకెందుకు వచ్చిన గొడవ? అమ్మో, నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు నాయను. రాత్రి తాగింది దిగిందా? రావు గారు బలవంత పెడితే 2 పెగ్గలేసా అంతే. తాగి ఎంత రచ్చ చేసావు తెలుసా? కొంపదీసి రాత్రి బెడ్ మీద సుస్సు పోసానా? నన్ను బెడ్రూమ్కి రమ్మన్నావు తెలుసా? కొంపదీసి మీరు వచ్చారా ఏంటి? వద్దామని అనుకున్నాను, మళ్ళీ తిరిగి రాలేనేమోనని రాలేదు. రాత్రి మీరు చీర కట్టుకున్నారా? లేదు. ఏం లేదు, నా టేస్ట్ మరీ అంత వరస్ట్గా ఉంది ఏంటని. ఏం ఆలోచించావు?
దేని గురించి? హీరింగ్ దగ్గరికి వస్తుంది, లాయర్ కాల్ చేశారు. మ్యూచువల్ గా మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే డివోర్స్ ఈజీ అవుతుంది. ఆ విషయమే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను స్వాతి. చెప్పు. భార్యాభర్తలన్నా గొడవలు జరుగుతాయి స్వాతి. కోపంలో ఉన్న 4 మాటలు నిన్ను బాధ పెట్టుండొచ్చు. అంత మాత్రాన్ని విడిపోవడమే దీనికి సొల్యూషన్ అని నేను అనుకోవట్లేదు. ప్లీజ్ ప్రసాద్, కలిసుందామని మాత్రం కన్విన్స్ చేయకు. విని విని విసిగిపోయాను. విడాకులే దీనికి కరెక్ట్ సొల్యూషన్. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. ఈ డిస్కషన్లు ఇప్పుడు ఉండేవే కదా. అల్లుడు ఆకలేస్తుంది. ఈ టైంలో అరిటాకులో అన్నం తింటే అదిరిపోతాయ్యా. మావయ్య మీకు బాగా ఆకలేస్తుంది. అవును. ఎవడో పెద్ద మనిషి మిమ్మల్ని పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టాడు. మీరు కూడా సిగ్గు లేకుండా పొట్ట పగిలేదాకా తిని బయటకొచ్చారు. అద్భుతం. అంగుడి దాకా అన్నం పెట్టాడు కదా, అన్నదాత సుఖీభావాన్ని దీవించాల్సింది పోయి అప్రాచుడు అప్పడం పెట్టలేదని అమ్మ నా బూతులు తిట్టే రకం మీరు. అదే మరి అదా అప్పడం పెట్టాలి కదా. పెరుగానంలో నంచుకుంటే కమ్మగా ఉంటది. వాట్ ఈస్ దిస్ కార్తీక్? సార్ అది ఆఫీస్ లో ప్యాకెట్ అయినా కోడి పందాలు కూడా ఉన్నాయి. ముందు నాకు ఆన్సర్ చెప్పు కార్తీక్. 9 జోకరు. పిల్లి జోకరు. పిల్లి 9 జోకరు. 9 జోకరు. 9. ఆపండి. మీటింగ్ అవుతున్న కామన్ సెన్స్ కూడా లేదా? ఆ బోడి అడిగెళ్తే 10 రూపాయలు ఇవ్వాలి. నువ్వు ఎత్తావా? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్. కార్తీక్, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని కంపెనీ రన్ చేస్తున్నావు. నువ్వు ఏమైనా చావు సార్, నువ్వు వర్క్ కంప్లీట్ చేశాకే పేమెంట్ చేస్తావు. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ పేమెంట్ సార్ ఇదిగో సార్ పిల్ల సార్. జోకరు. పిల్లే జోకరు. పిల్లే జోకర్. ఆ డూ వన్ థింగ్. సార్ ప్యాకెట్ ఆడుకోండి. సార్ పేమెంట్ సార్ సార్ సార్. నీరజ్ గారు, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోమన్నాం కదండి. ఫాలోవర్స్ లేరుగా. కార్తీక్, రావు గారు పడిపోయారు సార్. ప్రసాద్ ప్లీజ్ హ్యాండిల్. హాస్పిటల్ బిల్స్ కూడా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ అది కాదు. ఆఫీస్కి పొద్దున్న పాల వ్యాన్లో వచ్చాను ప్రసాద్. మళ్ళీ లిఫ్ట్ ఇవ్వడానికి లేట్ అవుద్ది, ఎవరు దొరకరు. కార్తీక్ ఆ? ఇంతకు జోకరు. నేను నేను నాకంటూ సొంతం ఎవరూ లేరు. నేను తల్లి మొహం ఎరగని వల్లకాటి బిడ్డని. రావు గారు, రావు గారు, రావు గారు, ఏంటి సార్, ఏమైంది సార్? శాలరీలు పడ్డాయా సార్? శాలరీయా సార్? చేద్దాకా వచ్చిన చెక్కు చెడతో పేసావు. సిగ్గులేదా నీకు? ఇంతకి జోకరు 9 పిల్ల. మీ మా రేపే హీరింగ్ అని మీ అమ్మాయి చెప్పింది మావయ్య. కలిసి ఉండడానికి పెళ్లి సరిపోతుంది కానీ కలిసి బతకడానికి మాత్రం ప్రేమ కావాలి. నేను కూడా చాలాసార్లు చెప్పి చూశానయ్యా, నా మాట వినలేదు. తనని కాలం మార్చిందో కష్టం మార్చిందో తెలియదు కానీ పూర్తిగా మారిపోయింది మావయ్య. దోశ మాడిపోయిందనో ఇడ్లీ ఉడకలేదనో తినడం మానేస్తాం ప్రసాద్. ఇడ్లీ ఇచ్చిన దేవుడే చట్నీ కూడా ఇచ్చాడు. ముంచుకొని తినడమే. సునామీ వచ్చి ప్రపంచం అంతా మునిగిపోతున్నా ఓ 2 చేపలు దొరకపోవా ఏపుకొని తిందామని ఎదురు చూసే మనిషి మీరు. అరే అల్లుడు పుట్టిన దుఃఖంలో ఉన్నాడే, ఓదార్దామని లేదు. ఇడ్లీ ఏడ్చింది, దోశ దొబ్బింది అని దిక్కుమాల సామెతలు చెప్తున్నారు. క్యాజువల్ గా చెప్పానయ్యా, దానికి అంత కోపం ఎందుకు ప్రసాద్? నాన్న, టిఫిన్ రెడీ చేశాను, తీసుకురానా? ఆహా, అల్పాహారం రెడీ అయిందనమాట. ఏమంటావమ్మా? ఉప్మా. ఉప్మాలానే ఉందా? ఉప్మానే స్టార్ట్ చేశా, కానీ ఊతప్పం అయింది. పోనీలే అమ్మా, ఏదో ఒకటి. నోటికి ఉప్పు కారం తగిలితే చాలు, అదే కమ్మగా కడుపులోకి వెళ్ళిపోద్ది. అయితే ఉప్పు కారమే తినొచ్చు కదా. బట్టలు వేసుకోవాలంటే లోపల బాడీ ఉండాలి కదా. పదార్థం లేకుండా పచ్చికారం ఏంటంటాం? తినడం వెళ్ళి రావడం తప్ప ఇంకేం చేయరా మావయ్య మీరు? మధ్యలో పేపర్ చదువుతాను కదా. మంచి మంచి కట్టుబాట్లండి. ఆయన రిటైర్ అయ్యారు ప్రసాద్. ఈ ఏజ్ లో ఇంకేం చేస్తారు? అందరినీ ఏదో ఒకటి అనడం నీకు అలవాటే కదా. ఎదుటి వ్యక్తిని చులకనగా చూస్తావు, పెద్దవాళ్ళకి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వవు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. ప్రసాద్, పేపర్ చదివితే లోకజ్ఞానం తెలుస్తుంది, జనరల్ నాలెడ్జి పెరుగుతుంది కదా. మరే అమెరికా ఆర్థికంగా ఎలా ఎదగాలి, రష్యా రాజకీయంగా ఏం పేకాలని నలుగురికి సొలి చెప్పొచ్చు. పేపర్ చదవడం తప్పు కాదు మావయ్య, పేపర్ మాత్రం చదవడం తప్పు. ఈనాడులో వసుంధర, స్వాతిలో సెంటర్ పేజ్ తప్ప వేరే పేజ్ తిరగేశారు ఎప్పుడైనా మీరు? ఏదో కూతురు కాపురం చక్కదిద్దుతారు కదా అనుకుంటే కాపీ సపరెత్తు కాలు మీద కాలు వేసుకుని కబుర్లు చెప్తున్నారు. అయినా క్లయింట్ ముందు కుప్పిగంతలు ఏంటండి? అడ్డగాడిలో పెరిగారు, కామన్ సెన్స్ ఉండక్కర్లా. మొన్న జెస్సీ ఏం మాయ చేసావే సమంత అన్నావు. అయిందా?
బాగా అయిందా? వద్దు వద్దు అంటే ముద్దు చేసావు. ఇప్పుడు ముడ్డు కాడు కూడా నీళ్ళు లేకుండా చేసింది. అయినా చెక్ చేతికొచ్చే వరకన్నా ఆగచ్చు కదండి. ఇస్పేట్ 9 జోకరా, పిల్లి జోకరా, ఇప్పుడు తెలుసుకుని ఏం పీకాలి? సత్య చీట్ చేశాడు కార్తీక్. చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా. పిల్లే కదా జోకరు. బ్యాలెన్స్ చెక్ రాలేదని నేను బాధపడుతుంటే ఈవిడేంటి కార్తీక్ ఇంకా జోకర్ దగ్గర ఆగిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి సెన్స్ పని చేస్తే కదా. చా శాలరీ వస్తే రిజైన్ చేసి పెళ్లి చేసుకుని యూఎస్ పోదామనుకున్నా. మరే ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేవు ఆవిడకి. ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు కదా, తక్కువలో అయిపోద్ది. అమెరికాకి ర్యాపిడో బుక్ చేసుకోవాలంట. ఏమీ తెలియని ఎడ్డిదాన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ లో పడేసావు. కడుపు నిండా తిని చాలా రోజులైంది కార్తీక్. నీకేంటి ప్రసాద్, ఏ గుడిలో నాన్న అన్నదానం పెడితే పోయి తినేసి వస్తావు. మా పరిస్థితి ఏంది? అదేమైనా అత్తారిలా జైత్రి, గుళ్ళో అన్నదానం. రోజు వెళ్తుంటే వాచ్మన్ కూడా వరస్ట్ గా చూస్తున్నాడు తెలుసా. నీరజ గారు, సత్య ఇవాళ ఆఫీస్కి రాలేదా? జైత్రి కాలిం చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను గెలిచానన్న సిగ్గుతో వాడు ఆఫీస్కి రాలేదు. నీ కార్తీక్, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. అయితేరా. ఎక్కడికి? ఈ రోజు నీ కిడ్నీలు అమ్మైనా సరే మా అందరి శాలరీ సెటిల్ చేయి. అది కాదు ప్రసాద్, కొంచెం టైం ప్రసాద్, ఏదో ఒకటి చేద్దాం. పచ్చి బూతులు వస్తున్నాయి కార్తీక్ నిన్ను చూస్తుంటే. రావు గారు కూడా రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకు? ఆయనకి పచారీ కొట్లో పొట్లాలు కట్టుకునే ఉద్యోగం దొరికింది. ఓహో, రావు గారు ఏంటి అది ఆఫీస్? రావు గారు, ఇంకా మాటలు లేవు. రాధిక తాగొచ్చా అనుకున్నావా? తాగే వచ్చా. ఆగో, కూర్చో. రాధిక, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నాకేం తోచదు. డబ్బులు లేవని విడిపోదాం అన్నావు. మనం పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు పాకెట్లో 600 ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చాం. కలిసి నడుద్దాం రాధిక. మీ అమ్మ చెప్పిందని కాదు, నీకు అనిపిస్తే చెప్పు. డివోర్స్ తీసుకుందాం. తాగినోని మాటలు నమ్మి ఎవరు బాగుపడ్డారని నా కూతురు నాతోనే ఉంటుంది. నీ పిలక కారు వంపర కట్టేసి 100 స్పీడ్ కొట్టాలి. ముయ్. నువ్వు చెప్పు రాధిక. రావు గారికి నా మీద చాలా ప్రేమ ఉందే. ఏమండే రావు గారు, ఐ లవ్ యూ అండి. బాగా ఆలోచించుకోవే, తర్వాత కుయ్యో ముర్రో అంటే ఏం లాభం ఉండదమ్మా. అమ్మా, రేపు తెల్లవారుజామున బస్కి బయలుదేరు. రావు గారు, పొద్దున్నే అమ్మని బస్టాండ్లో వదిలిపెట్టరండి. ఆకలేస్తుంది రాధిక గారు. అయ్యో, 10 నిమిషాల్లో వంట చేస్తాను. బట్టలు సర్దుకోండి అత్తయ్య గారు. అలాగే నాయనా. అత్తయ్య, మీరు నాకు దైవ సమానరాలు. వామ్మో బాబు, నీకు నమస్కారం. బట్టలు సర్దుకుంటున్నా. మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. మార్నింగ్ కార్తీక్. ఏంటి కార్తీక్ హుషారుగా ఉన్నాడు? ఆల్ట్ బాలాజీ సబ్స్క్రిప్షన్ దొరుకుంటది. కార్తీక్, ఏంటి ఎగ్జైట్ అవుతున్నావు? పొద్దున్నే జ్యోతిషుడికి జాతకం చూపించానండి. ఇవాళ నా లైఫ్ లో 2 అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. కంపెనీ అమ్మేస్తున్నావా? నీ ఆ నోటేమట ఒక్క మంచి మాట రాదా? సారీ స్వాతి, నిన్ను బాధ పెట్టాలని అనలేదు. ఇంతలా బాధపడతావు అనుకోలేదు. నేను బాధపడుతుంటే నీకు అర్థం కావట్లేదు. నొప్పి విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందా? నేను నీతో ఉంటే ప్రతిరోజు ఏడవాలి. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీతో కలిసి ఉండడం కష్టం ప్రసాద్. స్వాతి ప్లీజ్ 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 స్వాతి, స్వాతి ప్లీజ్ స్వాతి, సారీ సారీ స్వాతి, సారీ మాత్రమే చెప్పగలను, కథాన్ని మార్చలేను. ప్లీజ్ స్వాతి, అర్థం చేసుకో. ఈ రిలేషన్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్. అమ్మాయి ప్రేమతో దగ్గరవ్వాలి, అడుక్కుంటే కాదు. నువ్వెంత బాధపడినా నాకు కనీసం నీ మీద జాలి కూడా వేయట్లేదు. రెక్కలొస్తే ఎగిరిపోవాలి, విరగొట్టుకొని పంజరంలో బ్రతకడం మూర్ఖత్వం.
హలో సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. హాయ్ స్వాతి. ఏం డిసైడ్ అయ్యారు డివోర్సే సార్. మీరు? తను అడిగింది ఇవ్వడం తప్ప ఏం చేయలేను సార్. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా కలిసి ఉండాలనిపించలేదా? అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మొదట్లో విడిపోదామని అనుకున్నాను సార్. కానీ 6 నెలలు దగ్గరగా ఉండి తనకు దూరం అవుతుంటే తెలిసింది. తప్పు తెలుసుకోవడానికి ఒక క్షణం చాలు సార్. కానీ సరిదిద్దుకోవడానికే అవకాశం లేదు. తన నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. కోర్టు 6 నెలలు టైం ఇస్తుంది తప్ప కలిసి ఉండమని చెప్పి కండిషన్ పెట్టదు. తప్పుడు సెక్షన్ చెప్పి మిమ్మల్ని ఒకే ఇంట్లో ఉంచమని మీ మావయ్య గారు చెప్తే చేశాను. కానీ కొన్ని ప్రయత్నాలు వృధా ప్రయాస అని ఇప్పుడు అర్థమైంది. సార్ కోర్టుకి ఏ టైంకి రావాలి? 11 గంటలకల్లా ఇద్దరు కోర్టుకు వస్తే పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. మ్యూచువల్ కన్సెంటే కాబట్టి ఒక 2 అవర్స్లో మీకు డైవర్స్ వస్తుంది. ఓకే సార్. మీరు కలిసి ఉంటే చూడాలనుకున్నాను. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయింది. అసలు కొన్ని బంధాలు ఎందుకు కలుపుతాడో, ఎందుకు విడదీస్తాడో ఆ దేవుడికే తెలియాలి. పోయిన నమ్మకం వెళ్ళిన కాలం తిరిగి రావు మామయ్య. సంతృప్తి లేని సంపాదన కోసం సంతోషాన్ని తాకట్టు పెట్టేశాను. ఇలా తెంచుకుంటే తెగిపోతే అది బంధం ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. తను సంతోషంగా వెళ్ళిపోతూ జ్ఞాపకాలు నాతో వదిలేసింది మావయ్య. ప్రసాద్, దారిలో ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పు, వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాం. నన్ను ఏమైనా అనాలనుకుంటే అనేసేయి ప్రసాద్. తర్వాత నన్ను అనాలనే సరదా నీకు కూడా ఉండదు. అందరంత దూరం వెళ్ళిపోతున్నారండి, ఏ పనికి వెళ్ళను. పెద్దవారు చాలా మాట్లాడినాను, తప్పుగా వినానుంటే నాన్న ఎంతసేపు? లేట్ అవుతుంది. వస్తున్నానమ్మా. వస్తాను బాబు. కాదు, వెళ్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్న పోనీ అన్నా. రానన్నా. If just for a minute I'd fall asleep and not dream about you. I hate to admit it, I'm out of ideas, I don't know what to do. Most of the times I think I'll make it through, but all that it takes is one image of you and it shivers. Nobody knows the way it shivers. Nobody knows. అన్ని బంధాలు చివరిదాకా కలిసి ఉండాలని లేదు. కొన్ని ప్రయాణాల మధ్యలోనే ముగిసిపోతాయి. తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. కష్టంగా ఉన్నా నడవాలి, కన్నీళ్ళు వచ్చినా కదలాలి, కొత్త బంగారు లోకాన్ని వెతుక్కోవాలి. మీ ప్రసాద్ బెహ్రా.